నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. జాతీయ ఉపాధి హామీ పథకంలో ఎక్కడైనా అవినీతి జరిగి దొంగ మాస్టర్ వేస్తే ఫీల్డ్ అసిస్టెంట్ బాధ్యత వహించాలని, ఉపాధి హామీ పథకంలో చేయించిన పనులు కనిపిస్తూనే ఉండాలని, కానీ అవినీతి అనేది కనపడకూడదని జాతీయ ఉపాధి హామీ పథక ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి అన్నారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పనులకు సంబంధించి 2024-25వ ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనుల గురించి సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని శుక్రవారం ఏర్పాటు చేయగా పీడీ విజయలక్ష్మి, ఎంపీడీఓ సింగయ్య, ఏపీడీ ఆడిట్ బృందం, ఎస్ఆర్పి హాజరయ్యారు. ముందుగా పంచాయతీల వారీగా ఆర్పి జరిగిన పనుల గురించి, అందులో లోపాలను తనిఖీ బృందం ముందు ఉంచారు. సామాజిక తనిఖీల్లో చిన్న చిన్న లోపాలు తప్ప పెద్దగా తనిఖీ బృందం ప్రజావేదికలో చూపించలేదు. 2025-26 సంవత్సరానికి సంబంధించిన పనులను పీడీ విజయలక్ష్మి ప్రజావేదికలో వెల్లడించారు. ఈరోజు 17వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని మనం అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించుకుంటూ ఉన్నాము. మరి మండలానికి సంబంధించి ఇక్కడికి వచ్చేసినటువంటి ఎస్ఆర్పి బృందం, అదేవిధంగా గత 10 రోజుల నుంచి వారికి సంబంధించినటువంటి రికార్డును అందజేసి మండలంలో ఉన్నటువంటి ఆయా గ్రామాల సుమారు 26 గ్రామ పంచాయతీలు మండలంలో ఉన్నాయి. సిబ్బంది అందరూ కూడా సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. ముఖ్యంగా అందరికీ తెలిసిందే, సామాజిక తనిఖీ కార్యక్రమం అనేది పీపుల్స్ ఆడిట్. మరి ప్రపంచ చరిత్రలోనే ఎంజీఎన్ఆర్ఈఎస్ కింద ఎక్కువ మంది లబ్ధిదారులకు చేయూతనిచ్చే ఒక యాప్ట్తో కూడుకున్నటువంటి గ్యారంటీ స్కీమ్ ఇది, ఉపాధి హామీ స్కీమ్. ఈ స్కీమ్ని కొన్ని కోట్ల రూపాయలతో రాష్ట్రంలోనే కాకుండా అనేక రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ స్త్రీ పురుషులిద్దరికీ కూడా సమానమైన వేతనాన్ని అందజేస్తూ, తద్వారా ఉపాధి కార్యక్రమంతో పాటుగా మౌలిక సదుపాయాల్ని గ్రామాల్లో ఏర్పాటు చేసుకుని సుస్థిరమైనటువంటి ఆస్తుల్ని అక్కడ మనం ఏర్పాటు చేసి, తద్వారా వ్యక్తిగత మరియు సామాజిక అభివృద్ధికి ఆయా గ్రామాల్లో మనం బాటలు వేయడానికి ఈ పథకం ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలతో మనం పనులు చేసుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆదేశానుసారం శాట్ అనే సంస్థ ద్వారా ఈ రోజున ఈ పీపుల్స్ ఆడిట్ నిర్వహించుకుని, మించువలే మనం ఈ మండలంలో చూసుకున్నట్లయితే సుమారు 10 కోట్ల రూపాయలు, 97 లక్షల రూపాయలతో ఇక్కడ పనులు నిర్వహించారు. సో ఇది సామాజిక తనిఖీ అనేది ఒక ప్రాసెస్లో భాగం మాత్రమే. దీని గురించి భయపడాల్సిన పరిస్థితి కూడా లేదు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏదైనా పనుల నిర్వహణలో లోటుపాట్లు ఏమన్నా ఉన్నట్లయితే వాటిని సిబ్బందికి తెలియజేసి రానున్న కాలంలో, భవిష్యత్ కాలంలో ఆ దిద్దుబాట్లను సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా ప్రజలకి, అదేవిధంగా ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఇందులో పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి, అదేవిధంగా పని చేయించే సిబ్బందికి కూడా రానున్న కాలంలో మరింత మెరుగైన పద్ధతిలో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఇది ఒక ఫైనాన్షియల్గానే కాకుండా మరి 2,000 కోట్ల రూపాయలతో ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ స్కీమ్లో నాన్ ఫైనాన్షియల్గా కూడా, అంటే ప్రతి ఖర్చు చేసినటువంటి రూపాయికి బాధ్యతాయుతంగా సిబ్బంది నిర్వహించాల్సినటువంటి రికార్డ్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు, మరి ఏ విధంగా చేయాలి, మరి వేతనదారులకి ఏ విధంగా అవగాహన కలుగజేయాలి, అదేవిధంగా ఈ పనుల్ని ఏ విధంగా మెజర్మెంట్స్ చేసి వారికి సరైన వేతనం ప్రభుత్వం ఏదైతే కనీస ధర నిర్ణయించిందో ఆ ధర వచ్చే విధంగా వాళ్ళ చేత ఏ విధంగా పనులు చేయించాలనేది కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 1వ విడత నుండి 15 విడత వరకు మొత్తం 15 రౌండ్లు సామాజిక తనిఖీ ప్రజావేదికలు నిర్వహించడం జరిగింది. మరి ఆ 15 విడతల వరకు మరి తీసుకున్నటువంటి చర్యల నివేదికను ఇప్పుడు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. సామాజిక తనిఖీ ప్రజావేదికలను అనుసరించి ఇప్పటి వరకు మొత్తం
సామాజిక వారు 17,28,405 రూపాయల మేరకు మరి ఆర్థికపరమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నట్టుగా ఇప్పటి వరకు గత రౌండ్లలో గుర్తించడం జరిగింది. మరి ఇందుకు సంబంధించి దుర్వినియోగం పాల్పడిన సిబ్బంది కూడా నిబంధనలు అనుసరించి మరి వాళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం, తదుపరి వ్యక్తిగత విచారణ నిర్వహించడం, ఆ తర్వాత వాళ్ళకు తుది ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. తుది ఉత్తర్వులు జారీ చేయబడిన అనంతరం వారికి రికవరీ విధించిన మొత్తం 9,68,455 రూపాయలు కాగా ఇప్పటి వరకు మరి అలాంటి దుర్వినియోగమైన సొమ్మును కేవలం 2,54,330 రూపాయలు మాత్రమే మరి రికవరీ చేయడం జరిగింది. ఇందులో 7,14,000 రూపాయల వరకు మరి రికవరీ చెల్లించాల్సి ఉంది. ఈ సందర్భంగా ఉపాధి హామీ సిబ్బంది అందరికీ తెలియజేసింది ఏంటంటే, ప్రతి విడతలోనూ మరి సామాజిక తనిఖీ వారు కొన్ని పాయింట్స్ అంటే అభియోగాలు మరి లేవనెత్తుతూ ఉన్నాం. మరి అటువంటి అభియోగాలన్నీ కూడా మరుసటి ఆడిట్లో ఎటువంటి పునరావృతం కాకుండా మరి చూసుకుంటూ మనకి ఏ విధంగా మార్గదర్శకాలు ఉన్నాయో పై అధికారుల నుంచి వాటన్నిటిని పాటిస్తూ విధులను నిర్వర్తించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. పుస్తకం చిన్నది పెట్టించడానికి ఏంటమ్మా పెట్టించాలి. రోజ్గార్ దివస్ నిర్వహిస్తున్నారు. అప్పుడు మీ వారం మీరు చేసే రిజిస్టర్స్ రికార్డ్స్ అన్ని కూడా మీరు తీసుకొచ్చి చూపించాలి. ఒకసారి స్ట్రీమ్ లైన్ అయితే మొత్తం అందరూ కూడా అదే అలవాటు. పాస్టర్ ప్రగడాల ప్రవీణ్ మరణం వెనుక కుట్ర దాగుందని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి నిందితులకు కఠిన శిక్ష విధించాలని అద్దెంకి నియోజకవర్గం పాస్టర్స్ అసోసియేషన్ నాయకులు పాస్టర్ సిహెచ్ యేసుబాబు డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ శుక్రవారం అద్దెంకి పట్టణంలో దైవ సేవకులు మరియు క్రైస్తవులు శాంతియుత ప్రదర్శన ఏర్పాటు చేయగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించారు. భవానీ సెంటర్ నుంచి బంగ్లా రోడ్డు వరకు శాంతియుత ప్రదర్శన జరిగింది. బంగ్లా రోడ్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ర్యాలీగా బయలుదేరి అద్దెంకి పోలీస్ స్టేషన్కు చేరుకొని ఏఎస్ఐకి ఫిర్యాదు చేశారు. అలాగే ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకొని న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ ఎంఆర్ఓ శ్రీచరణ్కు అర్జీ అందజేశారు. ఎవరికి హాని తలపెట్టినటువంటి వ్యక్తులు కానీ వారు ఈనాడు ఇది అంశంగా తీసుకొని కొంతమంది మతోన్మాదులు క్రైస్తవులను అణచివేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ దాడులకు పాల్పడటం అనేది జరుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగంలో మత సామరస్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కనుక ఇక ముందుకైనా సరే ప్రభుత్వాలు స్పందించి ఇలాంటి దాడులు ఒక మతం అణచివేయాలనేటువంటి ఆ కుట్రను వాళ్ళు కనిపెట్టి సమగ్ర న్యాయ విచారణ జరిపించి శాంతి సామరస్యాన్ని కాపాడవలసినటువంటి అవసరత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. క్రైస్తవులు ఎవరికి కూడా హానికరులు కాదు, శత్రువు సైతం కూడా ప్రేమించేటువంటి వారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు సతీమణి చెప్పిన మాట మనము క్షమిద్దామని చెప్పింది. అంత గొప్ప మనసు కలిగినటువంటి క్రైస్తవులను అణచివేయాలనేటువంటి దుర్బుద్ధి అది దేశానికి మంచిది కాదు అనేటువంటి విషయాన్ని కూడా మేము జ్ఞాపకం చేస్తా ఉన్నాము. ఈనాడు అద్దెంకి టౌన్, మండలం, నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి దైవ సేవకులందరూ కూడా ప్రవీణ్ మృతికి సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ ఈ శాంతియుత ర్యాలీలో కొంత ట్రాఫిక్ అంతరాయం కలిగినందుకు చింతిస్తూ మన్నించవలసిందిగా కోరుతూ ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని మనం చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో, దేశంలో మతోన్మాద బీజేపీ, ఆర్ఎస్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రిస్టియన్ల పైన విపరీతమైనటువంటి దాడులు చేస్తా ఉన్నారు. ఈ దాడులు అరికట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా, ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు జరుగుతున్నటువంటి ర్యాలీకి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మతోన్మాదులు పెట్టేందుకు పోతా ఉన్నారు. మత విశ్వాసాలని
కాదని చెప్పేసి ఈ రోజు ఈ దేశంలో రాజ్యాంగం పట్ల ఎవరైనా ఉన్నారంటే ఎవరు మతాన్ని వాళ్ళు ఆశ్రయించుకొని ఏ మతానికి ఇష్టమైతే ఆ మతంలో పోయేటువంటి రాజ్యాంగం హక్కు కల్పించింది. అట్లాంటి రాజ్యాంగాన్ని హక్కుని కాదని ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఈ రోజు ఈ దేశంలో అమలు చేయడానికి ముఖ్యంగా క్రిస్టియన్ల పైన, చర్చిల పైన, ముస్లింల పైన దాడులు చేస్తూ ఈ రోజు మతోన్మాదాన్ని సృష్టిస్తున్నటువంటి విషయము మీరందరూ గుర్తించాలి. దాంతో పాటు ఈ రాష్ట్రంలో ఈ జరుగుతున్నటువంటి దాడుల్ని ప్రభుత్వం గాని ప్రతిపక్షం గాని ఎక్కడ ఖండించట్లేదు. బీజేపీకి వంట పడుతూ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ మాట్లాడుతున్నటువంటి నోరెత్తిన పరిస్థితి. అందుకని మేము చెప్తున్నాం, ప్రవీణ్ పాస్టర్ గారి మరణం పట్ల సమగ్ర విచారణ జరిపించాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మతాల్ని, మత విశ్వాసాల్ని కాపాడాలి, మతోన్మాదుల్ని కఠినంగా శిక్షించాలి, జైలు పంపించాలి. ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఈ ప్రభుత్వం వెంటనే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు జరుగుతున్న కార్యక్రమంలో రకరకాల పాస్టర్లు, యూనియన్లు, సంఘాల వాళ్ళు వచ్చారు. వారు ఇక్కడ జరుగుతున్నటువంటి అందరూ తమ తమ అభిప్రాయాల్ని తెలియజేయాలని చెప్పేసి కార్యక్రమాన్ని నడపాలని చెప్పేసి పాస్టర్ యూనియన్లకి అప్పచెప్పి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. గౌరవ ప్రభుత్వానికి మేము మనవి చేస్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాపాడాలి, కాపాడాలి రాజ్యాంగాన్ని, కాపాడాలి, కాపాడాలి రాజ్యాంగాన్ని, కాపాడాలి, కాపాడాలి రాజ్యాంగాన్ని. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చర్చిలపై దాడులను, క్రైస్తవుల ఐక్యత, అరికట్టాలి, మత సామరస్యాన్ని, మత సామరస్యాన్ని, మత సామరస్యాన్ని, మత సామరస్యాన్ని, సమగ్ర న్యాయ విచారణ, సమగ్ర న్యాయ విచారణ, సమగ్ర న్యాయ విచారణ, కల్పించాలి, సమగ్ర విచారణను అరికట్టాలి, క్రైస్తవులపైన దాడులను అరికట్టాలి, క్రైస్తవులపైన దాడులను. భాగంగా మరి ప్రభుత్వం స్పందించి సమగ్ర న్యాయ విచారణ జరిపించి క్రైస్తవులకు ప్రాముఖ్యంగా ప్రవీణ్ అద్దంకి బార్ అసోసియేషన్ నూతన కమిటీ శుక్రవారం అద్దంకి కోర్టులో ఉన్న బార్ అసోసియేషన్ రూమ్లో 2025-26 సంవత్సరానికి సంబంధించి బార్ ఎలక్షన్లు జరిగాయి. బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా వై శ్రీనివాసరావు, ఎం ప్రకాష్ వైస్ ప్రెసిడెంట్గా, ఎం గృహలక్ష్మి సెక్రటరీగా, గంగాధర్ జాయింట్ సెక్రటరీగా, హరిబాబు ట్రెజరీగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వీరిని సీనియర్ న్యాయవాదులు అభినందనలు తెలియజేశారు. అద్దంకి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా కొరిస్పాడు మండలం పిచికలగుడిపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మందా నాగేశ్వరరావు కుమార్తె వరగాని పద్మావతిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ జాబితాలో పేరు విడుదల చేసింది. నాగేశ్వరరావు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొంది ఎస్సీ రిజర్వేషన్ కింద నాగేశ్వరరావు కుమార్తె పద్మావతికి ఏఎంసీ చైర్మన్ గా నామినేటెడ్ పదవి లభించింది. త్వరలో అధికారికంగా ఉత్తర్వులు రానున్నాయి.
పంగులూరు మండలం జాగర్లమూడివారిపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవాలయం వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి. ముందుగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి అలంకరణ తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. తదుపరి వివిధ రకాల హోమ కార్యక్రమాలు జరిగాయి. అనంతరము భక్తులకు అన్నదానం జరిగింది. ఈ సందర్భంగా దేవాలయం అర్చకులు శ్రీ హర్షాచరణ్ మాట్లాడుతూ గ్రామంలో అందరి సహాయ సహకారాలతో గత ఏడాది కోదండరామస్వామి దేవాలయం నిర్మించుకున్నారని, ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం దేవాలయంలో స్వామివారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యములు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక అలంకరణ తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారన్నారు. ఈ సందర్భంగా పూర్ణాహుతి కార్యక్రమం కూడా జరిగిందని శ్రీ హర్షాచరణ్ తెలియజేశారు. భక్తులకి మనవి, మన గ్రామం అనగా జాగర్లమూడివారిపాలెం జే పంగులూరు మండలం. మన గ్రామంలో ఎప్పటి నుంచో పురాతనంగా ఉన్నటువంటి కోదండరామచంద్రస్వామి వారి దేవాలయం శిథిలావస్థకి వచ్చినది. కాబట్టి గ్రామస్తులందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకొని మన గ్రామంలో నూతనంగా కోదండరామచంద్రస్వామి వారి ఆలయం నిర్మాణం చేయాలనుకొని సంకల్పించుకొని 2020లో శంకుస్థాపన చేసుకున్నారు. అందరూ గ్రామస్తులు, భక్తులు, గ్రామ ఆడపడుచులు కూడా, చుట్టుపక్కల అన్ని ఊర్ల ఆడపడుచులు కూడా కలిసి సమిష్టిగా ఈ కోదండరామచంద్రస్వామి వారి రామాలయాన్ని నిర్మించుకోవడం జరిగినది. పోయిన సంవత్సరం మార్చి 28వ తారీఖు స్వామివారి విగ్రహ ప్రతిష్ట వైభవంగా జరిగినది. మళ్ళీ మార్చి 28వ తారీఖు స్వామివారి ప్రథమ వార్షికోత్సవం జరుగుతుంది. భక్తులందరూ, గ్రామంలోని ప్రతి ఒక్కళ్ళు, నలుమూలల ఉన్నటువంటి వారు కూడా ఊరికి తరలివచ్చి సమిష్టిగా ఈ ప్రథమ వార్షికోత్సవాన్ని దిగ్విజయం చేస్తున్నారు. ఈ యొక్క వార్షికోత్సవంలో భాగంగా పొద్దున్నే ముందు రోజే స్వామివారి ఏకనామ సంకీర్తన కార్యక్రమం జరగబడింది. ఉదయం 7 గంటలకి పూర్ణాహుతి జరిగినది. అప్పటి నుంచి స్వామివారి ఆలయ శుద్ధి కార్యక్రమాలు, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన, తర్వాత పంచగవ్యాది వాసం, ఆ తర్వాత మండపారాధన, కలశ స్థాపన, తదనానంతరం స్వామివారికి విశేషంగా పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతోటి శాంతి అభిషేక మహోత్సవం జరుగుతుంది. తదనానంతరం స్వామివారి యొక్క మూలమంత్రాలతోటి శాంతి హోమం, మహాశాంతి హోమం, అదేవిధంగా స్వామివారి మూలమంత్ర హోమం జరపబడుతుంది విశేషంగా. తదనానంతరం పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. తదనానంతరం గ్రామస్తులు అందరికీ అన్నదాన మహోత్సవం జరగబడుతుంది. ఈ యొక్క ప్రతి ఒక్క కార్యక్రమాల్లో భక్తులందరూ పాలు పంచుకొని సమిష్టిగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఆ కోదండరామచంద్రస్వామి యొక్క సంపూర్ణ కృపకి పాత్రులైనారు. చెప్పండి. పూజ అరిష్టేతు సంప్రాప్తే పూజ ఆవాహయామి స్థాపయామి పూజయామి. చెప్పండి. శుక్ర బ్రహ్మణే నమః. అక్కడే ఉంటుంది. చీర కట్టాను, సంచి అక్కడ. కానీ ఖాళీ అయితే ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.